ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఎస్వి గోశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఎస్వి గోశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించినారు. రైట్, ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. చెప్పండి రవివర్మ, అంటే పవన్ కళ్యాణ్ ఎల్లుండి వెళ్తున్నారు కదా తిరుమల, అసలు ఆ పర్యటనకి సంబంధించిన వివరాలు తెలియజేయండి. కాసేపటి క్రితమే టీటీడీ ఈఓ ఆఫీస్కి, చైర్మన్ ఆఫీస్కి సమాచారం వచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండికి తిరుమలకు వస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం గోశాలకు వెళ్ళి గోవులను సందర్శించి గోశాలలో ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద, అంటే వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. ఎస్వి గోశాలలో దాదాపు 73 ఆవులు మృతి చెందాయి అని చెప్పేసి విషవ్యాధిని పడి మృతి చెందాయి అని చెప్పేసి గత వారం క్రితం మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే కొన్ని ఫొటోస్ని కూడా ఫేక్ ఫొటోస్ని కూడా ట్యాగ్ చేస్తూ మృతి చెందాయి అని చెప్పారు. అది దాని మీద రాజకీయ దుమారం నెలకొనింది. దీని నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్ నాయుడు అలాగే శ్యామలరావు ఈఓ వీరిద్దరూ కలిసి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. టీటీడీ గోశాలలో ఎలాంటి గోవులు అయితే మృతి చెందలేదు, అది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఘటనలు ఇప్పుడు ట్యాగ్ చేసి పెట్టడం ఏంటి అని చెప్పేసి ప్రస్తావించారు. అలాగే ఇలాంటి ఫేక్ ప్రచారం చేయొద్దని చెప్పేసి టీటీడీ సైతం విజ్ఞప్తి చేస్తుంది. అదే కాకుండా ఇలాంటి ఫేక్ ప్రచారం మీద విచారణ అయితే విజిలెన్స్ విచారణ చేయమని చెప్పి కూడా టీటీడీ చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. అయినా మరోమారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాను ఎలాంటి ప్రమాణాలకైనా సిద్ధము, గోవులు చనిపోయినాయని చెప్పి నేను ప్రమాణం చేస్తాను, మీరు చేయగలరని చెప్పి వాదనలు వినిపించి అనే ప్రకటనలు అయితే చేశారు. అయితే దీని మీద ఇది రాజకీయ దుమారం చోటు చేసుకుంటున్న క్రమంలోనే ఇవాళ సిపిఐ నారాయణ సైతం గోశాలకు వెళ్ళి వాస్తవ పరిస్థితులను అయితే పరిశీలించారు. అదే ఇలాంటి రాజకీయ దుమారం నేపథ్యంలో చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే ఎల్లుండికి డిప్యూటీ సీఎం స్వయంగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకొని స్వయంగా గోశాలను సందర్శించి యాక్చువల్గా వాస్తవంగా గోశాలలో పరిస్థితి ఏంటి, ఎందుకు దీని మీద వైసీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు ఏంటి అనే దాని మీద విశ్లేషించి తుది ప్రకటన అయితే విడుదల చేయనున్నారు. అయితే ఈ గతంలో కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో గతంలో కూడా 2022లో తిరుమలకు పర్యటనకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి చోటు చేసుకునిందని చెప్పేసి అప్పుడు ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు. అయితే అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దీన్ని హేళనగా కొట్టిపారేసింది, కావాలనే రాద్ధాంతం చేస్తుందని చెప్పి పేర్కొనింది. అయితే అధికారులకు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన పిదప కల్తీని వ్యవహారాన్ని బయటపెట్టింది. వాస్తవం పవన్ కళ్యాణ్ చెప్పింది, ఆ రోజు చెప్పింది యథార్థము వాస్తవం అని చెప్పేసి నిగ్గు తెలిసిన విషయం విదితమే. అయితే ఇది ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను కప్పుపుచ్చుకొని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కోట మీద నెపం మోపేందుకు గోశాలలో ఆవులు చనిపోయాయని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నారు అని టీటీడీఓ కూడా ప్రస్తావించారు. అయితే టీటీడీఓ ప్రస్తావించిన వాస్తవ పరిస్థితులను ప్రకటించినా కూడా మళ్ళీ దాన్ని ట్యాగ్ చేస్తూ వైసీపీ నాయకులు మరోమారు ప్రచారం చేయడం దీని మీద రాజకీయంగా దుమారం లేపింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తిరుమలకు వచ్చి తిరుమల స్వామివారి దర్శనం అనంతరం గోశాలను సందర్శించి గోశాలలో వాస్తవిక పరిస్థితులు ఏంటి అనేది నిగ్గు తేల్చనున్నారు. ప్రజలకు అట్లే శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గోశాలలో ఏంటి పరిస్థితి ఏంటి అనేది నివేదించనున్నారు. అలాగే టీటీడీలో ఉన్నటువంటి గోవులన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నాయి అని చెప్పేసి పదే టీటీడీ ప్రకటిస్తూ ఉన్నా కూడా అనారోగ్య పాలైనాయి అని చెప్పేసి వైసీపీ నాయకులు పదే ప్రస్తావించడం ఇది రాజకీయ దుమారం. అలాగే భక్తుల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. కాబట్టి స్వయంగా తానే వెళ్ళి వాస్తవం ఏంటి పరిస్థితి, ఎస్వి గోశాలలో ఏ పరిస్థితి నెలకొనింది, అక్కడ ఎందుకు ఇలాంటి రాజకీయ దుమారం కారణమవుతోందని చెప్పేసి మొత్తానికి నిగ్గు తేల్చాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్ధారించారు. ఆ నేపథ్యంలో
త్వరలోనే ఎల్లుండికి తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం అనంతరం ఎస్వి గోశాలకు వెళ్ళి గోవుల పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించి స్వయంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తారు. అలాగే ప్రజల భక్తులకు కూడా తన ప్రకటన ద్వారా వాస్తవ పరిస్థితులను నివేదించనున్నారు దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.